రాష్ట్రమంతా సమగ్ర కుటుంబ సర్వే చకచకా నడుస్తోంటే ఆ ఊళ్ళో మాత్రం సర్వే మాకొద్దంటున్నారు గ్రామస్తులు. ఏకంగా సామాజిక సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. అన్నదమ్ముల్లా కలిసుండాల్సిన రెండు ఊర్ల మధ్య తలెత్తిన సరిహద్దుల పంచాయతీ ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలని ధిక్కరించే స్థాయికి చేరుకుంది. అందుకు గత పాలకులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సమగ్ర కుటుంబ సర్వేను ఆ గ్రామం ఎందుకు బహిష్కరించింది? దాని వెనుకున్న కథ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో గత 3 రోజుల నుంచి కూడా అన్ని గ్రామాల లోపల సామాజిక కుల గణన, సామాజిక కుటుంబ సర్వే జరుగుతూ ఉంటే ఒక గ్రామం లోపల మాత్రము 3 రోజుల నుంచి కూడా సామాజిక కుటుంబ సర్వేను బహిష్కరిస్తున్నారు. అసలు ఆ గ్రామస్తులు ఆ సర్వేను ఎందుకు బహిష్కరిస్తున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇదిగో మనం చూస్తున్న ఈ ఊరి పేరు వెంకట్రావుపల్లె. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఉన్న ఈ ఊరు గతంలో గొల్లపల్లి పంచాయతీ పరిధిలోని కుగ్రామం. ఈ ఊరిలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సమగ్ర కుటుంబ సర్వే జరగడం లేదు. సర్వే చేయడానికి అధికారులు వస్తున్నా గ్రామస్తులు సహకరించడం లేదు. ఎందుకంటే ఈ ఊరంతా కలిసి తీర్మానం చేసి సర్వేను బాయ్కాట్ చేసేశారు. ఇలా ఎందుకంటే దానికి పెద్ద చరిత్రే చెప్తున్నారు ఇక్కడి వారు. మనము రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలము వెంకట్రావుపల్లి గ్రామంలో ఉన్నాము. వెంకట్రావుపల్లి గ్రామస్తులు తమ గ్రామ పంచాయతీ విభజన లోపల ఇటు సామాజిక హద్దుల విషయం లోపల తమకు అన్యాయం జరిగిందని చెప్పి 3 రోజుల నుంచి కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సామాజిక కుటుంబ సర్వేను బహిష్కరిస్తూ వస్తున్నారు. ఇది గొల్లపల్లి గ్రామ పంచాయతీ లోపల ఉన్నటువంటి వెంకట్రావుపల్లి గత ప్రభుత్వ హయాము లోపల ప్రతి ఒక్క చిన్న గ్రామ పంచాయతీలు ఏర్పడాలి అనేటువంటి విషయం లోపల వెంకట్రావుపల్లి గ్రామాన్ని ఇటు గ్రామ పంచాయతీగా విభజించడం జరిగింది. దాదాపుగా వెంకట్రావుపల్లి గ్రామం లోపల 1200 జనాభా ఉంటుంది, 680 ఓటర్లు ఉంటారు. కానీ ఇటీవల వచ్చినటువంటి గెజిట్ విషయం లోపల తమకు అన్యాయం జరిగింది. తమ గ్రామ సరిహద్దు లోపల ఉన్నటువంటి దేవాలయము భూములను ఆ పాత గ్రామ పంచాయతీ గొల్లపల్లి లోపల కలిపారు అని చెప్పి వీళ్ళు అధికారులను తర్వాత ఇటు ప్రజాప్రతినిధులను చాలా రోజుల నుంచి కూడా కలుస్తూ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా తమకు న్యాయం జరగలేదు, అన్యాయం జరుగుతున్నది. అధికారులు కూడా మా మాట వినడం లేదు అని చెప్పి ఇటు వెంకట్రావుపల్లి గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ సర్వే విషయం లోపల ఎట్టి పరిస్థితుల లోపల తమ గ్రామ పంచాయతీ సర్వే విషయం లోపల ఇటు గ్రామ పంచాయతీ సరిహద్దుల విషయం తేలితేనే ఖచ్చితంగా ఇటు సర్వేకు సహకరిస్తామని చెప్పి వెంకట్రావుపల్లి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 రోజుల నుంచి కూడా గ్రామంలోకి ఏ అధికారి వచ్చినా కానీ ఖచ్చితంగా మా సమస్య తేలేంత వరకు సర్వేకు సహకరించమని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2018లో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాట్లో భాగంగా గొల్లపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న వెంకట్రావుపల్లె గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అప్పుడు భూ సరిహద్దులు, ఓటర్ జాబితాకు సంబంధించిన గెజిట్ విడుదల చేశారు. ఆ తర్వాత 2024లో నూతనంగా మరో గెజిట్ను విడుదల చేసి గ్రామ పంచాయతీ ఆవరణలో భూ సరిహద్దులు, ఓటర్ల జాబితాను మరోసారి అతికించడంతో వివాదం చెలరేగింది. ఎలాంటి గ్రామ సభలు పెట్టకుండా భూ సరిహద్దులు మార్చేయడం, ఓటర్ల జాబితాను ఇష్టానుసారం తయారు చేయడంపై వెంకట్రావుపల్లెం వాసులు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తుతూ స్థానిక ఎంపీడీఓ, ఎంఆర్ఓ నుంచి మొదలుకుంటే కలెక్టర్ వరకు వినతి పత్రాలు ఇచ్చారు. అయినా లాభం లేకపోవడంతో గత వారం రోజులుగా మొదలైన సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. అధికారులు నచ్చజెప్పినా వినడం లేదు. గ్రామానికి సంబంధించిన కొన్ని ఇండ్లు వెంకట్రావుపల్లికి పోయినాయి కనుక వాళ్ళు ఎలక్షన్స్ బహిష్కరించారు. అప్పుడు తర్వాత కోర్టు పోయారు గొల్లపల్లి వాళ్ళు. పోయిన తర్వాత కొత్త గెజిట్ వచ్చింది. మళ్ళీ కొత్త గెజిట్ ప్రకారం మొన్న వార్డ్ వైజ్ చేసేటప్పుడు ఆ గెజిట్లో వచ్చింది ఏంటంటే ఒక 4 సర్వే నెంబర్లలో పార్ట్ అని ఇచ్చారు సార్. గెజిట్లో ఆ పార్ట్ ఇస్తే ఆ పార్ట్ అన్నది సర్వేని తీసుకుపోయి ఎక్కడి వరకు వస్తుందని ఆ పార్ట్ చూసి ఆ పార్ట్లో ఉన్న ఇండ్లను తీసుకుపోయి గొల్లపల్లిలో కలిపినాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మాకు తెలియకుండా గెజిట్ వచ్చింది, గ్రామ సభ పెట్టలేరు, మాకేం ఇన్ఫర్మేషన్ లేకుండా గెజిట్ వచ్చారు, మార్చిరు, మాకు తెలియకుండా మాకు సంబంధించిన ఇండ్లు గొల్లపల్లిలో కలిపారు. అది మళ్ళీ రివెరిఫికేషన్ చేసి ప్రాపర్గా సర్వే చేసి మాకు బౌండరీస్ పెట్టిన దాకా మేము సర్వే చేయనేమంటారు. మొన్న ఆడియో గారు వచ్చారు, సార్ కూడా చెప్పారు మీకు ఏమైతే ఆబ్జెక్షన్స్ ఉన్నాయో అన్నీ పక్కకు పెడతాం. ఇప్పుడు మిగతా ఇళ్లను మీరు వాళ్ళు సర్వే చేయించుకోండి, అవి అన్నీ క్లియర్ అయిన తర్వాతనే వాటికి సర్వే చేస్తామని సార్ కూడా చెప్పిండు. వీళ్ళలేదు, నిన్న డిపిఓ గారు కూడా వచ్చారు. ఎవరము లేము, అప్పుడు ఉన్న వాళ్ళు అప్పుడు చేసిన వాళ్ళు ఎవరము లేరు. ఏం జరిగింది ఎట్లయింది అన్నది ఎవరు లేరు. అయితే ఈ ఇష్యూ ఎప్పుడు వచ్చిందంటే వార్డ్ వైజ్ మేము చేసేటప్పుడే వచ్చింది, మొన్ననే వచ్చింది సార్. అది కూడా జీవో 3 నెలలు అయింది వచ్చి.
అట్లా పార్ట్ అని ఇచ్చేసరికి మనకు పార్ట్ అంటే ఏ ఇండ్లు వస్తాయి అన్నది తెలియదు. సర్వే తోటే ఐడెంటిఫై చేసుకునే చేసినాం సార్ అవి. అందులో కూడా చాలామందికి ఆబ్జెక్షన్స్ లేదు. ఒక 10-12 నాకు అర్థమైందంటే ఒక 10-12 ఇండ్ల గురించే వెంకట్రావుపల్లిలోకి ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. అది ఏందన్నది వీళ్ళు గొల్లపల్లి, ఇప్పుడు గొల్లపల్లిలకు 40 ఇండ్లలోకి వాళ్ళకి ఏం ఆబ్జెక్షన్స్ లేదు. మేము ఫస్ట్ కూడా వాళ్ళు ఎలక్షన్లో పాల్గొనలేదట. వాళ్ళు ఫస్ట్ ఉన్నదే మెయిన్ విలేజే గొల్లపల్లి సార్. గొల్లపల్లి నుంచే వెంకట్రావుపల్లి విడిపోయింది. విడిపోయినప్పుడే వాళ్ళు ఏమంటారు గొల్లపల్లి అంటే అసలు మా తెలియదు, గ్రామసభ పెట్టలేదు, వాళ్ళు ఎవరు చేసిరు ఏందన్నది మాకు తెలియకుండా చేసిరు అని వాళ్ళ అబ్జెక్షన్ సార్ గొల్లపల్లి వాళ్ళది. ఇప్పుడు అక్కడ ఎవరిది తప్పు ఎవరిది అని చెప్పి చేసేటప్పుడే 2 గ్రామాలను కూర్చొని కొంచెం ప్రాపర్గా చేస్తే అవుతుండే, కానీ వాళ్ళు మాకు తెలియదు అంటారు. ఇప్పుడు చేసింది మళ్ళీ గెజిట్ వచ్చింది మాకు తెలియదని వీళ్ళు అంటారు. ఒక ప్రజాస్వామ్యంలో జనరల్గా ఒక మనకు ఇట్లాంటి సమగ్ర సర్వే జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని మీరు చెప్పలేదా? వాళ్ళకి అవగాహన కల్పిస్తే ఏమంటారు మేడం? ఇప్పుడు ఇది సార్ నిన్న ఈ సర్వే గురించే సార్ మొన్న 2 గంటలు ఉన్నాం సార్. 6 గంటల నుంచి 8 గంటల దాకా ఉన్నాం అక్కడ. నిన్న కూడా 2 గంటలు పోయినాం. నేను, ఎంఆర్ఓ సార్, స్పెషల్ ఆఫీసర్, డిపిఓ గారు అందరం పోయి నచ్చ చెప్పినాము. మీరు ఫస్ట్ ఇది కానివ్వండి, దీనికి దానికి సంబంధం లేదు, ఇది అయిన తర్వాత చేస్తాము, మీరు ఏమున్నారో మీరు ఇద్దరు కూర్చొని రాసివ్వండి, కలెక్టర్ తోటి పైకి కూడా పంపిస్తామని చెప్పారు సార్. నిన్న సార్ వచ్చి చెప్పారు మీది ఏమున్నదో, మీ ఆబ్జెక్షన్స్ ఏముందో అది కలెక్టర్ తోటి మాట్లాడి ప్రపోజల్ కూడా పంపిస్తాం అంటే కూడా వాళ్ళు ఫస్ట్ ఇది ఇప్పుడు ఇంత అర్జెంటుగా అయ్యే పని కాదు సార్. ఒక గెజిట్ మారాలంటే ఎంత అదవుతుంది, టైం పడుతుంది. ఇప్పుడు అర్జెంటుగా 2 రోజులలో 3 రోజులు అయ్యే పని కాదు కదా. వెంకట్రావుపల్లికి చెందిన పలు సర్వే నెంబర్లలోని 300 ఎకరాల భూమిని ఇతర గ్రామ పంచాయతీల సరిహద్దులోకి వెళ్లేలా రెవెన్యూ హద్దుల మార్పులు చేయడంతో ఇప్పుడు ఈ గ్రామంలో ప్రజానీకం అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇక్కడి గ్రామ పంచాయతీ భవనాన్ని సైతం మరో గ్రామ రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించడంతో అధికారులపై మండిపడుతున్నారు. సుమారు 7-8 ఏళ్ల నుంచి వెంకట్రావుపల్లి, గొల్లపల్లి మధ్య ఈ సరిహద్దు వివాదం నడుస్తుండగా తాజాగా వెంకట్రావుపల్లిలో తూర్పున ఉన్న గుట్టలను సైతం పడమర ఉన్న మరో ఊరైన సోమారంపేటలో కలిపారు. దీంతో తమ ఊరి అస్తిత్వాన్నే లేకుండా చేస్తున్నారని ఇక్కడి ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ కుట్రలేమైనా ఉన్నాయా, లేక అధికారుల మాయమైన జరుగుతుందా, ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నారని ప్రశ్నిస్తోంది వెంకట్రావుపల్లె జనం. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలోని ఒక గ్రామం మాత్రము 3 రోజులుగా ఇటు సర్వేను బహిష్కరిస్తూ అధికారులకు సహకరించడం లేదు. అధికారులు ఎంత నచ్చజెప్పినా కానీ ఈ గ్రామం లోపల ఉన్నటువంటి వారు మా గెట్ల పంచాయతీ తేలేదాకా కూడా సర్వే చేయము, తర్వాత ఇక ఈ ఊరికి వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి అధికారులకు తేల్చి చెప్తున్నారు. గత చాలా రోజుల నుంచి కూడా ఈ గ్రామం లోపల గెట్ల పంచాయతీ విషయం లోపల ఇటు పంచాయతీ నడుస్తున్నది. భూమి విషయం లోపల 2 గ్రామాలు గ్రామ పంచాయతీలు వేరైన తర్వాత ఈ గెట్ల వివాదం వచ్చింది. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల వెంకట్రావుపల్లి గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, అసలు అంటే ఎందుకు మీరు ఈ 3 రోజుల నుంచి కూడా కులగన్న సర్వేకు ఎందుకు సహకరిస్తలేరు? అధికారులు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఎందుకు వినడం లేదు? వాస్తవంగా మా గ్రామాన్ని విచ్ఛిన్నం చేసారు. విచ్చలవేడిగా వారికి నచ్చిన విధంగా మాకు మా గ్రామ పంచాయతీకి కానీ మా పాలక వర్గానికి కానీ ఎలాంటి సమాచారం లేకుండా గతంలో 2018లో నూతనంగా ఏర్పడ్డది మా వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ. 2018లో ఏర్పడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఎన్నుకున్నాము. యథావిధిగా పాలన జరిగింది. సంతోషంగా అందరు ప్రజలు సంతోషంగా ఉన్నారు. అలాంటి గ్రామ పంచాయతీకి మొన్న ఆగస్టులో మీకు కొత్తగా గెజిట్ చేశామని రాజపత్రం అని చెప్పి మా గ్రామ పంచాయతీకి ఒక గెజిట్ పేపర్ అతికేయడం జరిగింది ఆగస్టు 24న. ఏంది అని చూస్తే అందులో చూసేసరికి ఏంటంటే ఉన్నటువంటి 300 ఎకరాలు, దాదాపుగా 300 ఎకరాల భూమిని అటు సోమరపేటకు ఇటు గొల్లపల్లెకు కలపడం జరిగింది. ఏంది గిట్టెట్లా చేసిరు అని మేము ఎంక్వైరీ చేస్తే అందులో దాంతోపాటు మాకు మెయిన్ చౌరస్తా ఏంటిది పోచమ్మ మరి అంటే మా చిన్నప్పటి నుంచి మేము పుట్టక ముందు నుంచి మెయిన్ చౌరస్తా మాది చౌరస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి అదే ఏరియాలో ఉన్నాము. అలాంటి చౌరస్తా కాడికి వేరే గ్రామ పంచాయతీ కలిపినట్టుగా మళ్ళీ అందులో ఉంది. ఇదేంది ఇట్లా చేసిరని గెజిట్ విషయం లోపల, సరిహద్దుల విషయం లోపల మీతో అధికారులు ఎప్పుడు కూడా డిస్కషన్ చేయలేదా? లేదండి. ఒకసారి ఎంఆర్ఓ గారు గత సంవత్సరం క్రితము పిలిచి అడిగితే మేము అన్నాం సరే 2 వర్గాలను కూర్చుండబెట్టి సెట్ చేయండి, ఎందుకంటే ఇద్దరికి ఇబ్బంది ఉండదు. ఒకరికి ఇబ్బంది కలగంగా మేము కూడా అది చేయము, ఇద్దరికి న్యాయం జరిగేటట్టే చూస్తాము. ఒక సర్వే నెంబర్ అటు ఇటు అయినా పర్వాలేదు కానీ చూసుకుందాము, అది చేసుకుందాము అని అంటే సరే అని అన్నారు. ఆ తర్వాత మమ్మల్ని ఎవరు విచారించలేదు, ఎవరు అడగలేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అకస్మాత్తుగా అతికేసారు అన్నట్టు. ఈ అకస్మాత్తుగా అతికేసేసరికి ఇదేంది అని మేము
కలెక్టర్ గారికి అందరికీ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం కింది నుంచి పైదాకా. దాని మీద ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మళ్ళీ ఏం చేసినాము, ఇట్లా రెస్పాన్స్ అత్తలేదని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీకి అందరికి కలిసి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి కూడా వినతి పత్రం ఇచ్చాము, అందరికి ఇచ్చాము. ఇచ్చినా కానీ దీని మీద ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కమ్సకం ఏంది మీరు ఎందుకు ఈ వినతి పత్రం ఇచ్చిరని కూడా అడిగేవారు లేకుండా పోయారు. ఇదంతా బాగాలేదు, మరి ఎట్లా ఈ కదలిక రావాలంటే మనం అని చెప్పి గ్రామస్తులు అందరం ఏకాభిప్రాయంతో అక్కడ కూర్చొని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సమగ్ర కుటుంబ సర్వే ప్రభుత్వం చేపట్టింది కాబట్టి, అది ప్రభుత్వంలో ఉన్న మ్యాటర్ కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం, వ్యతిరేకించినాం. గొల్లపల్లి గ్రామానికి రెండింటి మధ్య ఉన్న అంటే ఏంటిది, అంటే వాళ్ళకున్న సంస్కృతి ఏంటిది, మీకున్న సంస్కృతి ఏంటి? మాకున్న సంస్కృతి ఏంటంటే వెంకటరపల్లి గ్రామస్తులు 7 వద్దులనే బతుకమ్మ ఆడతాం మేము, వాళ్ళు 9 వద్దులు ఆడతారు. ఇక్కడ 7 వద్దుల సంస్కృతిని పాటించడం వాళ్ళు 7 వద్దులను పాటిస్తారు, కానీ ఇప్పుడు 9 వద్దులు పాటించమంటే ఎట్లా పాటిస్తారు వాళ్ళు? మాకు ఇక్కడ పోచమ్మ ఉన్నది ఇప్పుడు అందుబాటులో, ఇప్పుడు ఇల్లు ఈ జస్ట్ ఎంత 100 మీటర్లు లేదు ఇల్లు, పోచమ్మ వాళ్ళు ఇక్కడ చేస్తారు. ఇప్పుడు 2 కిలోమీటర్లు పోయి వాళ్ళు పోచమ్మ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు దానిలో కలిపేశారు దాన్ని. ఇప్పుడు 500 మీటర్లు దగ్గర ఉన్న పోచమ్మని కాదని మినిమం 2 కిలోమీటర్లు పోయి వాళ్ళు పోచమ్మ బోనం ఎత్తుకొని పోవాలి అక్కడికి. అది సంస్కృతి దూరం కదా, వాళ్ళకి కూడా ఇబ్బందే కదా. ఇప్పుడు బతుకమ్మ వస్తుంటారు 2 కిలోమీటర్లు వాళ్ళు ఎత్తుకొని పోయి 9 వద్దుల వాళ్ళు సంస్కృతిని మార్చుకోవాలి. ఇక వాళ్ళు పుట్టింది పెరిగింది ఇక్కడనే 7 వద్దుల బతుకమ్మ ఆడతారు, ఇక్కడనే పోచమ్మ చేస్తుర్రు. వాళ్ళు ఏమంటలేరు, మేము వెంకటరపల్లి గ్రామంతోనే ఉంటాం మేము, కానీ మా ముంట్లను కలిపింది గొల్లపల్లిలో. ప్లస్ అదొక్కటి పక్క పెట్టు, ఆ హౌజెస్ ఇటు ఇప్పుడు సర్వే నెంబర్లు అటు చూపెట్టిండు, హౌజెస్ ఇటు చూపెడుతుండు. ఇది ఎక్కడే అధికారులు తప్పిదం చూడండి. అది ఇప్పుడు హౌస్ నెంబర్ ఇక్కడ వేసిండు, హౌస్ నెంబర్ ఇక్కడ వేసినప్పుడు దాని కింద ఉన్న అడుగు ఎక్కడిది? ఇప్పుడు ఆ సర్వే నెంబర్ ఎక్కడిది? ఇక్కడదే కదా. హౌస్ నెంబర్ ఇక్కడ ఉన్నప్పుడు ఆ అడుగు సుధా వెంకటరపల్లిదే, కానీ సర్వే నెంబర్ అడుగు గొల్లపల్లిలో చూపెడతాడు. అంటే అధికారులు ఎంత తప్పిదం చేసిర్రు అంటే వాళ్ళు తప్పిదం చేసి మాతో ఆడుకుంటుర్రు. నా సర్వే నెంబరు వెంకటరపల్లి గ్రామంలోనే ఉండాలి, లేని పక్షంలో మేము దేనికైనా ఫైట్ చేస్తాము, కోర్టుకైనా వెళ్ళగలుగుతాము. వాళ్ళకు తోడుగా మేము కూడా గ్రామస్తులు అందరం ఉన్నాం. డిపిఓ గారు అంటే మీకు రావడం జరిగిందా? వాళ్ళు అంటే విచారణ చేసేటువంటి సమయం లోపల సరిహద్దు లోపల ఏం చెప్తున్నారు? అసలు ఎవరు కూడా సక్రమంగా పట్టించుకోవడం లేదు. డిపిఓ గారు వచ్చారు, మన ఆర్డీఓ గారు వచ్చారు, మన ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు వచ్చారు. కరెక్ట్ సమన్వయంగా ఎవరు కూడా ఇప్పటి వరకు న్యాయం అయితే ఎవరు మాట్లాడడం లేదు. కాబట్టి మాకు కలెక్టర్ గారు వచ్చి తక్షణమే 2 గ్రామ పంచాయతీలను 2 వర్గాల జనాలను కూర్చుంటబెట్టి సమన్వయంగా మాకు హద్దులను నిర్ణయించి గవర్నమెంటు సహకరించి మాకు అందరికీ న్యాయం చేయాలి. అప్పటి వరకు మేము ఎలాంటి సర్వేలను కానీ ఎలాంటి ఎలక్షన్లను కానీ ప్రతి ఒక్కటి విలేజ్కి సంబంధించిన ఏ ఒక్క గవర్నమెంట్ ఉన్నా కూడా మేము అన్నిటికీ వ్యతిరేకిస్తామని మేము అనుకుంటున్నాం. గ్రామస్తులంతా ఏకాభిప్రాయం మీద ఉన్నారు. కాబట్టి ఈ రోజు నుంచి ఇప్పుడు ఇది 3వ రోజు, ఇప్పటి వరకు పై అధికారులు ఎవరు రావడం లేదు. తప్పకుండా గవర్నమెంట్ స్పందించాలి. గవర్నమెంట్ స్పందించి ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి. ఎమ్మెల్యే గారికి 4 రోజులు అవుతుంది వినతి పత్రం ఇచ్చి కూడా ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు కూడా రాలేదు. ఎవరు కూడా ఒక ఇన్ఛార్జి గారు కూడా రాలేదు ఈ వరకు. కంపల్సరిగా కలెక్టర్ గారు స్పందించి వచ్చి మాకు వెంకటరపల్లెను గొల్లపల్లెకు 2 విభేదాలు లేకుండా లొల్లిలు కాకుండా చేసి మా సర్వేలు నంబర్లు మాకు ఉన్న గుట్టలు కానీ వాగులు కానీ వంకలు కానీ ప్రతి ఒక్కటి ఇద్దరికి సమన్వయంగా ఎవరికి ఏ విధంగా ఉండేనో లాస్ట్ టైం అదే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది మొత్తానికైతే దాదాపుగా ఇటు గ్రామ పంచాయతీలు బైపర్కేషన్ చేసిన తర్వాత నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడేటువంటి సమయం లోపల అధికారులు ఇష్టారీతినిగా బైపర్కేషన్ చేశారు. కనీసం 2 గ్రామాల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోలేదు అని చెప్పి వెంకటరపల్లి గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తానికి ఎట్టి పరిస్థితి లోపల తమ గ్రామ సరిహద్దు విషయం లోపల తమ సెంటిమెంట్తో రాజుకున్నటువంటి విషయాలు తేలేదాకా ఎట్టి పరిస్థితి లోపల కూడా సర్వేకు సహకరించము, ఖచ్చితంగా బహిష్కరిస్తాము అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఇదే సరిహద్దుల వివాదంతో గొల్లపల్లి గ్రామ ప్రజలు ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికలనే బహిష్కరించారు. ఇప్పుడు వెంకట్రావుపాలెం సమగ్ర కుటుంబ సర్వేను బాయ్కాట్ చేసి వార్తల్లోకి ఎక్కింది. గతంలో అన్నదమ్ముల్లా ఓ ఉమ్మడి కుటుంబంలా కలిసున్న ఈ 2 గ్రామాల మధ్య తలెత్తిన సరిహద్దు పంచాయతీ ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో మంట పుట్టించింది. దీంతో 2 గ్రామాల ప్రజలు ఇప్పుడు ఎదురెదురు పడితే నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. కానీ పాలకులు మాత్రం ఈ సరిహద్దు వివాదాన్ని గాలికొదిలేశారు. మరి ఈ సమస్య సర్కార్ ఎలా సాల్వ్ చేస్తుందో వేచి చూడాలి.